ఓం నమః చండికాయే నమస్తే సరదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఈ కంటిన్యూటీ అంటే ఈ ధారావాహికని బ్రేక్ చేయడం ఇష్టం లేక ఇవాళ కొంచెం ఆలస్యమైన ప్రారంభిస్తున్నాం. అందుకని ఇవాళ కేవలం 3 దోహాలు మాత్రమే మనం చెప్పుకుంటాం. అంటే చౌపాయి తర్వాత దోహ, తర్వాత ఇంకా నాకు జపతపాలు ఉన్నాయి. ఆషాఢ మాసం కదా, అందుకని రేపు బహుశా రామచరితమానస్ ఒకటే ఉండవచ్చు. రేపు అథవా కళహస్తీశ్వర మహత్యం ఉన్నా కూడా మన నియమం ప్రకారం 5 చౌపాయిలు. ఇవాళ మిగిలిన 2 రేపు చెప్పేస్తాను. సోమవారం నాడు బహుశా ఉండకపోవచ్చు. ఎందుకంటే సోమవారం నాడు నేను విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్నాను. పొద్దున్నే వెళ్ళి సాయంకాలం ఇస్తాను. మహాదేవ మహాదేవ మహాదేవ. చెప్పండి. ఇగో ఆ ఔషధి కోసం సంజీవ పర్వతోత్తార మనోదుఃఖ నివారయ ప్రసీదసు మహాబాహో రాయస్వ హరిసత్తమ. సంజీవ పర్వతోత్తారకుడైన హనుమంతుడు ఆ మధ్యలో ఒక రాక్షసుణ్ణి ఈయన సంహరించారు. ఏది? రామచరిత మానస ప్రకారం. కానీ ఇది రామాయణంలో లేదు. ఏది? ఈ రాక్షస సంహారం లేదు. ఇక్కడ వరకు ఉంది. ఎక్కడ మన ఈయన వెళ్ళటం, సంజీవ పర్వతం తీసుకురావటం, అక్కడ కూడా ఒక చాలా మధురమైన ఘట్టం ఉంది. అదేం జరుగుతుందంటే ఆయన ఆ పర్వతం తీసుకుని వస్తున్నాడు. ఆ పర్వతంలో ఏంటంటే సహజంగా దాంట్లోంచి కిరణాలు రాత్రిపూట వెలుగుస్తాయి. అవి చూసి రాముడు ఏమనుకున్నాడంటే సూర్యోదయం అవుతుందని అనుకున్నాడు. దాంతో ఆగ్రహించిన రాముడు మా కులదేవం అయి ఉండి సూర్యోదయం అయితే లక్ష్మణుడి ప్రాణానికి భంగం అని తెలిసి కూడా సూర్యుడు ఉదయిస్తాడా అని నీ సూర్యుడిని హతమారుస్తానని ఆయన బాణం ఎక్కువ పెట్టబోయాడు. అప్పుడు ఆ పక్క వాళ్ళు ఆపారు. నాగనగన అది సూర్యోదయం కాదండి. ఆంజనేయుడు పర్వతాన్ని తీసుకొస్తున్నాడు. ఆ పర్వతం నుంచి ఆ ఓషధులు సంజీవకరణి, సంధానకరణి, సంకల్యకరణి అనేటువంటి 5 ఓషధులు అవి రాత్రిపూట కిరణాలు వస్తాయి అవి అని చెప్పారు. కాబట్టి ఇక్కడ మనం ముందరికి వెళ్దాం. మహాదేవ మహాదేవ మహాదేవ. రామచరణ సరసిజ, రామచరణ సరసిజ, ఉరరాఖి ఉరరాఖి, చలా ప్రభంజన, చలా ప్రభంజన, సుత బలభాష, ఉహాదూత, ఉహాదూత, ఏక మరము జనావ, ఏక మరము జనావ, రావణ కాలనేమి, రావణ కాలనేమి, గృహ ఆవ, గృహ ఆవ, దశముఖ కహ, దశముఖ కహ, మరము తెహి సునా, పుని పుని కాలనేమి, పుని పుని కాలనేమి, శిరుధున, देखत तुमहि, नगर जहि जारा, नगर जहि जाहा, दास पंथ, रोकन पारा, भज रघुपति, करहित आपना, चाडहुनाद, वृषा जल्पना, नीलकंज तनु, सुंदर श्यामा, हृदय राकु लोचनाभिराम, मैतै मोरा, मूढ़त त्यागु, महामोहा, निसिसूतत जागु, काल व्याल कर
काल व्यालकर बच्चक जोई सपने समर की चितिया सोई వాయుసుడైన హనుమంతుడు సరే ఇప్పుడే తీసుకొని రాగలను అని అనుచు తన వాయిస్తుడు చెప్పాడు కదా ఇలా తీసుకురావాలనగానే అలాగే ఇప్పుడే తీసుకొస్తానని బయలుదేరి తన హృదయమున శ్రీరాముని పాద తన హృదయమున శ్రీరాముని పాదకముల గురించి ఆ ఓషధుల్ని తీసుకురావడం అక్కడ ఓషధవంతమైన పర్వతాన్ని తీసుకొచ్చాడు ఈయన ఆయన ఓన్లీ ఓషధుల్ని తీసుకున్నాడు కానీ ఈయన పర్వతాన్ని తీసుకొచ్చాడు వామే వ్యాధి ఔషధిభిర్నికల భిన్నం అంటారు అని గురించి వ్యామే వ్యాధి ఔషధిభిర్నికల భిన్నం తత్కరే దక్షిణే అని ఆయన గురించి చెప్తారు మహానుభావుడు. అక్కడ ఒక దూత రావణునకు ఈ వృత్తాంతమంతయు వివరించారు. అది ఇవి రావణ దూతలు ఉంటారు కదా వాళ్ళు కూడా చెప్పారు అయ్యా ఇట్లా ఆయన పడిపోయాడు మన మేఘనాథుడు కొట్టిన దెబ్బకి దాంతో ఇట్లా మన ఆర్మీ డాక్టర్ అయినటువంటి శిష్యుడిని తీసుకెళ్లారు. సరే మొత్తానికి ఏం చేశారంటే ఇప్పుడు ఇలా వెళ్ళారండి ఆంజనేయుడు వెళ్ళాడు ఆ పర్వతం తీసుకున్నాడు. దశముఖుడు కాలనేమి అని రాక్షసుని ఇంటికి వెళ్లి విషయమును వివరించి సహాయం అడిగాను. చూడు దశముఖుడు అంతటి వాడు ఏంటి పగ కాలనేమి ఇంటికి వెళ్ళి సహాయం అర్థించాడు. మరి బాబు నువ్వు నాకు సహాయం చేయి మారీచుడి దగ్గరికి వెళ్ళాడు ఇలాగే కాలనేమి తన నెత్తి బాధకును పలికాను. అది కాలనేమి ఎత్తి బాధకుండా ఏమిట్రా బాబు నీకు ఇదేం కర్మరా బాబు. మార్గమధ్యంలో ఇప్పుడు హనుమంతుని ఆపగలవాడెవడు? అది మార్గమధ్యం ఆ హనుమంతుడిని ఎవరు ఆపగలరు? నీ కనుల ముందే అతడు లంకను కాల్చలేదు. అది నీ కనుల ముందరే ఆయన కాల్చలేదా? శ్రీ రఘునాథుని ఆరాధించి హాయిగా ఉండు. శ్రీ రఘునాథుని ఆరాధించి హాయిగా ఉండవయ్యా. ప్రభు ఈ నిత్య ప్రగల్భములను మానుము. అది ఈ నిత్య ప్రగల్భాలని మానుకోవయ్యా. మిథ్య అంటే నిజం కానిది భ్రమతో ఉన్నటువంటి ఈ ప్రగల్భాలు మానుకోవయ్యా. నేత్రానందకరుడు అంటే చూస్తేనే కళ్ళకు ఆనందం కలిగించేటువంటి వాడు. నీలోత్పలుడు సమానమైనటువంటి ఆయన నీ హృదయంలో నిలుపుకోవయ్యా. నేను నీవు అనడి భేద భావమును మమత్వమును మూఢత్వమును త్యజించు. అది నేను అనే మమత్వాన్ని త్యజించు. నీవు మహామోహములో నిద్రించుచున్నావు. దాని నుండి మేల్కొను. నువ్వు మహామోహంలో నిద్రిస్తున్నావు రావణ. ఎప్పుడైనా కూడా కబలింపగలవానిని కలోనైనా ఎవడు జయించగలడు? కాల సర్పముల్ని కూడా జయించగలిగిన కళలో కూడా ఆయన్ని జయించలేమయ్యామాట. అటువంటి వాడిని నువ్వు ఎలా జయిస్తావు రావణ? సుని దశకంఠ రిషానాతి మన కీన్ రామదూత కరో మరోభరు రథమల భార. ఆయన క్రుద్ధుడు కోపందుడు. అప్పుడు కాలనేమి తన మనసులో ఇట్లా అనుకుని వాళ్ళని మనసులో అనుకున్నాడు. ఏమనుకున్నాడు? దుష్టుడు పాపకృత్యంలో మునిగినాడు. నేను శ్రీరాముని దూత చేతిలో మృతి చెందుతే మేలు. వీడు బాగా కోపం వచ్చింది. ఇప్పుడు కోపం వచ్చి నన్ను ఎలాగో చంపేస్తాడు. వీడి చేతిలో చచ్చేకండి హాయిగా రామదూత చేతిలో చనిపోతే నాకు కనీసం ఉత్తర లోకాలైనా మంచి వస్తాయి. ఇదే మారీచుడు కూడా అనుకున్నాడు. నాకు ఒక విషయం అర్థమైంది రావణ, నాకు మరణం తథ్యం. అదేదో నీ చేతిలో వచ్చాకండి నేను అక్కడ రావడం. ఇది రామాయణంలో మరి ఎందుకు లేదు నాకు, కానీ రామాయణంలో అసలు కాలం నేను రాక్షసుడే లేడు రామాయణం. ఈ వాల్మీకి రామాయణం. అసకహి చలా రచ్చసి మగమాయ సర మందిర వరభాగవనాయ
మారుతసుత దేకా శుభ ఆశ్రమ దేఖా శుభాశ్రమ ముని పూజ ముని పూజ జలపియో జాయి శ్రమ జలపిజో జాయి శ్రమ రాక్షసి కపట రాక్షస కపట వేషిత సోహ వేషత సోహ మాయాపతి దూతహి మాయాపతి దూత చహ మోహ చహ మోహ జాయి పవన సుత జాయి పవన సుత నాయవు మాత నాయవ మత లాగసో కహే లాగసో కహే రామ గుణ గాత రామ గుణగాత కోట మహారణ రావణ్ పోత మహా రణ రావణ రణ రావణ రామహి రామహి జితా జితి హి జితిహి రామన సంశయ రామ న సంశయ యామహి రామహి యామహి యామహి ఇహాభయే ఇహా భయే మై దేఖవు బాయి మై దేఖవు భాయి జ్ఞాన దృష్టి జ్ఞాన దృష్టి బలమోహి అధికారి బలమోహి అధికాయి మాగా జల మాగాజల దీర్ఘ కమండల తయ దీన్ కమండల్ కహ కపి నహి కహ కపి నహి అగావు తోరే అగావు తోరే జల జల కరమజ్జన కరమజ్జన కరి ఆతుర ఆవహు కరి ఆతర్ ఆవహు దీక్షా దేవు మ దీక్షా దేవు దీక్షాదేవు జ్ఞాన జహి పావహు జ్ఞాన జహి పావహు పావహు ఇట్లా ఆలోచించి కాలనేని ఆంజనేయుడు ఇట్లా ఆంజనేయుడు పన్నెండు ఆయన 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 వెళ్లే మార్గంలో మాయలు పని అంటే ఆంజనేయుడు ఏమి చేస్తే ఆగిపోతాడో ఈయనకి తెలుసు ఏం చేస్తే అయిపోతాడు శ్రీరామనామం వింటే గుణకీర్తన వింటే ఒక అందమైన వనమును ఒక అందమైన వనాన్ని అందు ఒక సరోవరమును అందు ఒక సరోవరాన్ని మందిరమును కల్పించి ఒక మందిరాన్ని కల్పించాడు పవనసుతుడు ఆశ్చర్యకరమైన ఒక సుందర ఆశ్రమము గాంచి అది ఇక్కడ ముని అనుమతితో దాహము తీర్చుకొని బడలికను తొలగించుకుందని తలంచు అది ఇది అంటే నాలాంటి వాడికి అర్థం కాదు. సరే ఇది ముని ఆశ్రమం బాగుంది, నేను బడలిక తీర్చుకుని దాహం తీసుకుంటాను, ఇది ఆంజనేయుడు అనుకుంటాడా? ఒక విషయం అనుకుంటా. ఇప్పుడు ఇందాక మనం సుందరాకాండప్పుడు ఆయన వచ్చాడు, మైనాకుడు చెప్పాడు, నాయన నువ్వు కొంచెంసేపు వచ్చి ఆ విశ్రామం తీసుకున్నాడు, నేను రామకార్యంలో ఉన్నాను, నేను ఇప్పుడు తీసుకోను. ఇంకా అప్పటికి చెప్పాలంటే అర్జెన్సీ లేదు. మీరు దీన్ని ఇప్పుడు మన చిన్నప్పుడు కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అని ఇస్తారు. ఇప్పుడు ఇవాళ కాదండి, రేపైనా సీతను చూడవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఎలా ఉందంటే రేపు పొద్దున్న లోపల ఈయన వెళ్ళాలి, మళ్ళీ తీసుకురావాలి. పైగా ఆంజనేయుడు చేత ఈ మాట అనిపించడం నాకెందుకో నాకు, నేను మళ్ళీ చెప్తున్నాను, సాంజలి బద్ధకంగా తులసీదాసు వారు నిర్ణయం అనే అధికారం గాని అర్హత గాని అంత భక్తి గాని నాకు లేదు. కానీ రాంజనేయుడు అంతటి వాడు ఈ మాట అంటాడు. మనం ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారండి, వాళ్ళు అనగానే మనకి వాళ్ళని ఇలా ఊహిస్తాం. వాళ్ళని ఇలా ఊహిస్తాం. ఉదాహరణకి ఏదో మంచి శిష్యురాలు ఉన్నారు, అమ్మ వస్తావా అంటే వాళ్ళు వెంటనే వచ్చేస్తున్నాను గురుగారు అనేవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు, గురుగారు వాళ్ళు మీరు పిలిచారు కానీ సారీ అండి నేను రాలేను అని అనిపించాలనుకో ఆ పాత్ర. అటువంటి వాళ్ళు అన్నమాట. మనకి కొంతమందిని చూడంగానే వాళ్ళు ఇలా ఉంటారు. కాబట్టి ఆంజనేయుడు ఈ మాట అనుకుంటాడా? తనకి బలలిక దాహం ఉందా? కాబట్టి దీన్ని కొంచెం మార్పు చేశారు ఒక ఆయన. అది చెప్తాను, అది కూడా చెప్తాను. ఇక్కడ ఉంటే సరే, లేకపోతే చెప్తాను. అది ఆయన కపటముని వేషంలో ఉన్నాడు. అతడు తన మాయ చేత మాయాపతి అయిన శ్రీరాముని దూతను మోహింప చేయదలిచాడు. అది తన మాయ చేత మాయలకు అధిపతి అయినటువంటి శ్రీరాముడి దూతని మోహించాలని పావని ఆయనకు నమస్కరించి శ్రీరాముని గుణములను గానము ఇది కరెక్ట్. ఇక్కడ వరకు కరెక్ట్. శ్రీరాముని గుణము గానం చేస్తున్నాడు ఆయన. అది విని ఆంజనేయుడు ఆగాడు. ఈయన ఎవరో రామభక్తుడు కాబట్టి ఈయన ఆపగలిగింది ఒకటే, రాముడు కీర్తన, రామకీర్తన. దాహం ఇవన్నీ పక్కనేసాడు. కాబట్టి రామకీర్తన చేస్తున్నాడు, పైగా మునిగా ఉన్నాడు. కాబట్టి తొందరగా వెళ్లే మార్గం చెప్పగలడు ఈయన అని ఆగి ఉండాలి. అంతేగాని దాహము అనేటువంటి మాట
ఆంజనేయుడి అలాంటి వాళ్ళకి వేయటం సమంజసము కాదేమో అని నా తప్పైతే మహాదేవు నన్ను శిక్షించి రక్షించుతాడు. క్షమించాలని నేను కోరుకు. శిక్షించి తప్పు చేసిన వాడికి శిక్ష పడి తీరాలి. రామ రావణుల మధ్య ఘోరమైన యుద్ధము జరుగుతున్నది. అది ఈయన ఏమని గానం చేస్తున్నాడు? రామరావణుల యుద్ధం మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతోంది. శ్రీరాముడు గెలుచును, ఇందులో సందేహము లేదు. అది శ్రీరాముడు గెలుస్తాడు, ఇందులో అసలు సందేహం లేదు. సోదరా, నా జ్ఞాన దృష్టితో ఇక్కడి నుండి అన్నింటినీ చూసి అది సోదరా ఆంజనేయుడు చెప్తున్నాడు, నా జ్ఞాన దృష్టితో నేను ఇక్కడి నుంచో చూస్తున్నాను రాముడికి గెలుపు తథ్యం. హనుమంతుడు అతన్ని నీరు అడగగానే అతను తన కమండలమును ఇచ్చాను. అది ఆయన నాకు దాహం వేస్తుంది అంటే కమండలం ఇచ్చాడు. హనుమంతుడు ఈ కొంచెము జలముతో నా దాహము తీరదును పలికాడు. అది అయ్యో నాకు దాహం బాగా ఉందండి. కమండలంలో ఇంత సరిపోదు. అయితే అక్కడ వనం ఉంది. అక్కడ మీరు ఇది ఎక్కడ ఎలా ఉందంటే ఈ పాతాళ భైరవ సినిమా చూసేవారు లేదు మీరు. అందులో అతన్ని బలి ఇవ్వడానికి తీసుకొస్తాడు మాంత్రికుడు. తీసుకొచ్చి నువ్వు స్నానం చేయమంటాడు. వీడు స్నానానికి వెళ్తాడు. ఎవరు? ఆ తోటరా. వెళ్ళేటప్పటికి అక్కడ ఒక ముసలి పట్టుకుంటాడు. ఆ ముసలిని కొడతాడు, చంపేస్తాడు. చంపేటప్పటికి ఆ ముసలి, ఈ రాక్షసుడు నేను చంపడానికి తీసుకొచ్చాడు ఆయన, వీడు వాడు మాంత్రికుడు అని కరెక్ట్ గా అదే సన్నివేశాన్ని ఇక్కడ అంటే ఇది చూసి అక్కడ పెట్టి ఉండవచ్చు. ఎందుకంటే పాతాళ భైరవుడు చూసి రామచరితమానస్ రాయలేదు. అటువంటిది ఇది రామాయణంలో కూడా పెట్టారు. ఆయన రామాయణంలో కూడా రామాయణ సాగర్ పెట్టారు ఈ సన్నివేశం. అక్కడికి వెళ్ళేప్పటికి అక్కడ ముసలు ఉంది. అక్కడ ఈయన దాన్ని బట్టి చెప్పేటప్పుడు నాయన ఈయన నిజంగా ముని కాదు నాయన, ఈయన పెద్ద రాక్షసుడు, నీ మార్గానికి అవరోధం కలిగించి నీకు కాలయాపన చేయించడమే ఈయన ముఖ్య లక్షణం. ఎందుకంటే తెల్లారే వరకు ఎలాగోలో ఇలా కాలయాపన చేస్తాడు, ఈ లోపల తెల్లారిపోతుంది. అక్కడ లక్ష్మణుడు చెప్తాడు, ఇది నాయన నువ్వు ఈయన మాటలు నమ్మద్దు అని చెప్పాను. ఈ చెరువులో స్నానము చేసి రమ్ము, నేను నీకు దీక్ష ఇచ్చేదను, నీకు జ్ఞానోదయమగునని కాలనేమి పలికాడు. నీ చెరువులో నీకు స్నానం చేసిరా, నేను నీకు దీక్ష ఇస్తాను, నీ జ్ఞానోదయం అవుతుందని కాలనేమి. దోహం సరపైటత కపి సరపైటత కపి పదగహ మకరి. ఇది కరెక్ట్. అది సర మకరి. ఒక ముసలు వచ్చింది. తబు అకులాన మారీసో దరి దివ్యతను గగన చెడిజాను. చూడండి వీళ్ళు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఒక ముసలు వచ్చి కాలు పడినప్పుడు ఆంజనేయుడు దానికి చంపడం లెక్క ఇలా తీర్చి అవతల. అది చంపడం ఏంటి? ఒక దివ్యమైనటువంటి దేహాన్ని ధరించి గగనంలోకి ఆకాశంలోకి వెళ్ళిపోతూ చెప్పింది, ఇది ఆయన ఇది నాకు శాపం, వీళ్ళు ఉన్నారు, వాడు రాక్షసుడు నాన్న, వాడు భక్తుడు కాదు అని చెప్ప. ఇంకా అది రాలేదు, ఇక్కడ వరకే ఇందులో ఉంది. మారుతి దాన్ని చంపివేసి అది అప్సరసే కపితవ ధరసు భయవు నిష్పాప మిఠాతాత్ మునివర్ కరు సాప मुनिना होई यहाँ निशिचर घोरा मानव सत्य वचन कपि मोरा असी कही गई अपचरा जबही निशिचर निकट गयव कपि तबही कहा कपि मुनि गुरु दक्षिणा लेहु पाचे हमही मंत्र तुमह देहु सिर लंगूरा लपेटी पचारा निजतन प्रकटसी मरती भारा राम कई चाड़सी प्राण सुनि मन हर्षि चलो हनुमान ఒక దాంట్లో చెప్పేశాడు.
శైల देखा शैल నా ఔషధ చిహ్న न औषध चिन्ह సహసా కపి सहसा कपि ఉపారి గిరి లీన उपारी गिरिलीना గిరి నిసి कही गिरि निसी నబ దావత్ భయవు नभ धावत भय అవధపురి ఊపర్ अवध परि ऊपर కపి గయవు कपि गयವು ఆ సుందరి వెళ్ళుచు ఆ ఇటు సుందరి వెళ్తూ ఇలా అంది నాయన ఓ వానరా నీ ఓ దర్శనం వలన నాకు పాప విముక్తి అది కలిగినది. నీ దర్శనము నీ స్పర్శ వల్ల నాకు పాపం ఉంది. ఒక మునిని నేను వలసి పొందాను. నాకు మునీశ్వరుడు ఇచ్చిన శాపము కూడా తొలగినది. ఆ మునీశ్వరుడు శాపం కూడా పోయింది. ఇతడు ముని కాదు, రాక్షసుడు. ఘోర నమ్ము మునీశ్వరుడు వాళ్ళకి ఆ అప్సరస వెళ్ళిపోయి ఏమిట హనుమంతుడు రాక్షసుని కడకు వెళ్ళిపోయింది. నాన్న నా మాట నమ్ము అంది వెళ్ళిపోయింది. మొదట మీరు గురుదక్షిణ స్వీకరించారు. అది గుణీశ్వర మీరు నాకు దీక్ష ఇస్తున్నారు కదా, సంతోషం. అయితే మీరు దక్షిణ లేకుండా మన భగవద్గీతలో చెప్పారు, ఓం తత్సదిత నిర్దేశో అదక్షణ, దక్షిణ లేకుండా చేసిన పూజ సంస్కారం కాదు. కాబట్టి ముందర మీకు నేను దక్షిణ ఇచ్చుకుంటానండి, తర్వాతే మీరు మీ దగ్గర నుంచి దీక్ష తీసుకుంటాను. ఉపదేశములు ఆ పిమ్మట చేయవచ్చు. అది ఉపదేశం తర్వాత చేయండి, ముందర నేను దక్షిణ తీస్తాను. ఆంజనేయుడు అతని తల చుట్టూ వాలమును చుట్టి, అది ఆయన తల చుట్టూ తన వాలాన్ని చుట్టి అతని నేలకేసి అతని నేలకి పైకి తోటాడు. మరణ సమయమున కాలనేమి తన నిజ రూపము దాచి ఏంటంటే ప్రాణములను వదిలేను. ప్రాణం పోయేటప్పుడు రాక్షసులకి నిద్రపోయేటప్పుడు వాళ్ళకి సహజ శరీరం వచ్చేస్తుంది. ఆ ప్రాణం పడి రామా రామా అంటూ పడిపోయాడు. అతని నోటి నుండి రామనామం విని మారుతి ప్రసన్న మనస్కుడు, రాముడు నామం విని ఆయన ప్రసన్న మనస్కుడు నుండి బయలుదేరి ఆ పర్వతం పైకి చేరింది. అతడి నుండి బయలుదేరి అక్కడ పర్వతం మీద దగ్గరికి వెళ్ళాడు. కానీ ఔషధిని గుర్తింపలేకపోయాడు. అది ఔషధిని ఎలా గుర్తించాలి, ఇందులో సంజీవకరణ ఏది ఆయనకి తెలియదు. అప్పుడు హనుమంతుడు ఆ పర్వతముని ప్రకటించుకొని రాత్రికి రాత్రి దాన్ని తీసుకొని ఆకాశ మార్గమున బయలుదేరాడు. మొత్తం పర్వతాన్ని పకలించేశాడు. ఆయన ప్రయాణము అయోధ్య నగరం మీదుగా సాగుచుంది. అయితే ఇది కూడా వాల్మీకి రామాయణంలో లేదు, ఇది కూడా రామాయణంలో ఉంది. ఈయన ఇలా పెట్టుకుని వచ్చాడు. ఇది చూసే రామాయణంలో కూడా చేశాడు. అయోధ్య మీదుగా వస్తున్నాడు. మీకు ఇంకా కథ చెప్పేస్తాను. భరతుడు చూశాడు ఇది ఏదో మహాభూతం ఏదో తీసుకుని వెళ్ళిపోతుందని బాణం పెట్టి కొట్టాడు. హనుమంతుడు పడిపోయాడు. పడిపోతూ రామ రామ అన్న రామ భక్తుడు అంటే అయినా నీ ఇట్లా ఇప్పుడు ఇదంతా చెప్పాడు. అదే పద నేను కూడా వస్తాను. నువ్వు అక్కర్లేదు స్వామి, నేను వెళ్ళిపోతానంటే నేను నా బాణం వేస్తాను, ఆ బాణం మీద నువ్వు వెళ్ళి నిన్ను క్షణాల్లో నిన్ను లంక తీసుకెళ్తాను అని చెప్పాడు. ఇది రామాయణంలో కూడా ఉంది, రామాయణం సీరియల్స్. అది అయోధ్య నుంచి వెళ్ళాడు దోహా. देखा भरत విశాలాతి నిశచర ఆయన ఏదో రాక్షసుడు అని అనుకున్నాడు. ఇలా పైనుంచి వెళ్తున్న ఆంజనేయుడిని చూసి నిశాచరుడు అంటే రాత్రిపూట చరించే అనే అనుమానంతో సాయక్ ఒక బాణాన్ని పాటను ఆకరణంతో లాక్కొట్టాడు. చాప శ్రవణ ఆ చాపం వచ్చి ఏం చేశాడు, శ్రవణం అంటే చెవు వరకు బాగా లాగి ఆకర్ణాంతం లాగి ఆయన్ని పడిపోయాడు. ఆకాశమున ఒక బృహస్వరూపం వెళ్ళుచుండగా దాని భరతుడు గాంచెను, అది ఒక రాక్షసుడై ఉండవచ్చునని అనుమానించాడు. ధరసుడు ఆకర్ణాంతం ఉనికి లేని బాణమును వదలదు. ఆ బాణం వదిలితే ఏం జరిగిందో రేపు సంజీవని పర్వతమును తీసుకొని వచ్చు మారుతితో భరతుని సమాగమం. అది ఆ సంజీవనితో సమాగం వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు చెప్పాడు ఇదంతా కదా. ఆయన చాలా బాధపడతాడు. అన్నయ్య ఎంత కష్టపడుతుంటే నేను ఇక్కడ ఉండిపోయాను. ఇది రామాయణంలో లేదు. అది సరి ఆయన మామూలుగా వచ్చి సరే ఇది ఉన్నదాకా మీకు ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ మీరేదో ప్రశ్న వేయడానికి కాదు. ఇందులో అది కరెక్ట్ ఇది కరెక్ట్ ఉన్నది కరెక్ట్. మహాదేవ తొందరగా పెట్టాలి. ధూపమాగ్రహ దీపం దర్శన శుభదీపం నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువ సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞానం ప్రచోదయాత్.
స్వచ్ఛంతర్జన వర్షంచ అర్ధం ద్వాచన వర్ష అమృతో సమృతోపసరణం. ఓం సాయ స్వహ. ఏంటి ఎందుకు ఉండాలి? బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేశ్వర మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. ప్రణతక్లేశనాశాయ భవరోగహరాయ చ నీలకంఠాయ సంభవే అమృతేశాయ తే నమః. కాశీ భవరోగహరీశ్వరాయ మృత్యుంజయాయ నీలకంఠాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. ఆనంద మంగళ కర్పూర నీరాజన దీపం దర్శయామి నీరాజనాంబరం నీరాజన నమస్కరోమి. హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ హర. ఓం ఆది గృహస్థశేఖరుడవైన నిందవతాపన కృదావేదనచే నిజ తపకుతుపవేళకనుగుణగల్గె బ్రహ్మ విద్యోగన భిక్ష నాదు హృదయం వనడి పత్రమునందు పెట్టవే. ఆదరమొప్పగ పునరయాచిత వృత్తి సుఖిం ఈశ్వర. ఆనంద మంగళ కర్పూర నీరాజన దీపం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆజమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ హర. మహాదేవ 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 మాస్టరు. మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ 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 సార్. మహాదేవ 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 నాయన కేక్యూ.